రమేష్ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా మందులు కొనడానికి డబ్బులు లేవని తన స్నేహితుడు శ్రీనుని అడిగాడు. అప్పుడు శ్రీను, రేయ్ సాయంత్రం నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను అని చెప్పాడు. కానీ సాయంత్రం శ్రీనికి ఫోన్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బాధతో డబ్బు కోసం మిగతా స్నేహితులని అడిగాడు. కానీ ఎవరు కూడా సహాయం చేయలేకపోయారు. బాధతో ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి పడుకున్న మంచం దగ్గర మందులతో నిండిన బ్యాగ్ కనిపించింది. ఎవరు ఈ మందులు తెచ్చారో తెలుసుకోవడానికి తన తమ్ముడిని అడిగాడు. అప్పుడు తమ్ముడు, మీ స్నేహితుడు శ్రీను డాక్టర్ ఇచ్చిన మందుల చీటీ తీసుకెళ్లి మందులు తెచ్చి ఇప్పటి వరకు నీకోసం ఎదురు చూసి ఇప్పుడే వెళ్లిపోయాడని చెప్పాడు. ఈ మాటలు విన్న రమేష్ ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. వెంటనే అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్లి, ఏరా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది అని అడిగాడు. అప్పుడు శ్రీను చిన్నగా నవ్వుతూ, రేయ్ నా దగ్గర ఫోన్ లేదు, నా ఫోన్ను అమ్మి ఆ డబ్బుతో నీ తల్లి కోసం మందులు కొన్నాను, నా దగ్గర ఫోన్ లేకపోతే నేనెలా ఎత్తగలను అని చెప్పాడు. ఈ మాటలు విన్న రమేష్ శ్రీనుని గట్టిగా కౌగిలించుకుంటూ, నువ్వే నా నిజమైన స్నేహితుడివి, నీలాంటి వాణ్ణి జీవితంలో ఎప్పటికీ వదులుకోను, నువ్వు నా స్నేహితుడిగా ఉండటం నా అదృష్టం అన్నాడు. నిజమైన స్నేహితుడు మనకు అన్నయ్య లాంటి వాడు, తేడా కేవలం అతను మరో తల్లి గర్భం నుంచి పుట్టాడు, అంతే కదా. మీకు కూడా ఇలాంటి స్నేహితుడు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.